మల్లన్న ఆలయం అభివృద్ధికి వరాలు, కురుమలకు రాజకీయ అవకాశాలపై హామీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు. ఇది వరంగల్ జిల్లా కొమరవెల్లిలో సీఎం కేసీఆర్ టూర్ సమ్మరీ. వైభవంగా జరిగిన మల్లికార్జున స్వామి కళ్యాణ సంబురానికి సీఎంతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు అటెండ్ అవడంతో కొమరవెల్లిలో సందడి కనిపించింది. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల రాకతో వరంగల్ జిల్లా కొమరవెల్లిలో మల్లన్న కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులతో కలిసి హాజరైన సీఎం కేసీఆర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయ అధికారులు, జిల్లా యంత్రాంగంతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొమరవెల్లి మల్లన్న భూములను కాపాడాలంటూ కలెక్టర్ను ఆదేశించారు. 40 కోట్ల రూపాయలతో రాజీవ్ రహదారి నుంచి దేవాలయం వరకు మల్లన్న నెక్లెస్ రోడ్డు నిర్మిస్తామని సీఎం తెలిపారు. 3 కోట్లతో అన్నదాన సత్రం, ఆలయ గోపురంపై భారీ త్రిశూలం, ఢమురకం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మల్లన్న కళ్యాణానికి హాజరైన కేసీఆర్ కొమరవెల్లిలో కురుములు ఏర్పాటు చేసుకున్న 56 గదుల భవనాన్ని ప్రారంభించారు. కురుమల రాష్ట్ర నేతలు దేవర మల్లప్ప, ఎగ్గె మల్లేశంలకు పదవినిచ్చి గౌరవిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దొడ్డి కొమరయ్య గారు గొప్ప పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ విముక్తి కోసం నిలబడ్డ పోరాట యోధుడు. ఆయన పేరు మీద హైదరాబాద్లో భవనం లేకపోవడే మనకు వెలితి. బాజాప్తా సర్కారు జాగా, ఒక ఎకరం కానీ ఎకరంన్నర జాగా కానీ అలాట్ చేస్తూ రేపో జీవో ఇచ్చేస్తా. 5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి రేపే జీవో ఇస్తా. బ్రహ్మాండంగా దొడ్డి కొమరయ్య భవన్ కడదాం, దానికి నేనే శంకుస్థాపన కూడా చేస్తా, మా దత్తన్నం తీసుకొని వచ్చని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మల్లన్న కళ్యాణ వేడుకకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా అటెండ్ అయ్యారు. కళల అభివృద్ధికి ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న కురుమ హాస్టల్ భవనానికి 5 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.